శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ శోభయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. సీతారాం బాగ్ నుంచి యాత్ర కొనసాగే హనుమాన్ టెక్డి వరకు 20,000 మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఈ యాత్రను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. సీతారాం బాగ్ నుంచి భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుక నిర్వహిస్తున్నారు. ధూల్పేట మాఘ్రా నుంచి శ్రీరామనవమి పాల్కీ యాత్ర నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ధూల్పేట నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభయాత్ర కొనసాగుతుంది. 3 ప్రాంతాల నుంచి కొనసాగే శోభయాత్రలు మంగల్ హట్ ప్రధాన రోడ్డులోని అనితా టవర్ వద్ద కలుస్తాయి. శ్రీరామనవమి శోభయాత్ర, పాల్కీ శోభయాత్ర, రాజాసింగ్ శోభయాత్రలు మంగళహట్ లో కలుసుకుని పురానా ఫుల్, జుమ్మేరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్, చిత్రి, సిద్ది అంబర్ బజార్, గౌలిగూడ, పుత్లిబౌలి, కోటి, హనుమాన్ టేక్టి వరకు కొనసాగుతాయి. ఊరేగింపులో శ్రీరాముడితో పాటు పలు దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. ఈ శోభయాత్రలో వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. నగర పోలీసులు 20,000 మంది పోలీసులతో శోభయాత్రను భారీ ఎత్తున బందోబస్తు చేస్తున్నారు. సీతారాం బాగ్ నుంచి యాత్ర కొనసాగి హనుమాన్ టేక్టి వరకు వేలాది మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, నగర జాయింట్ కమిషనర్ విక్రమ్ సింగ్ సీతారాం బాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ శోభయాత్ర కూడా కొనసాగుతుంది. మొత్తం 6 కిలోమీటర్ల మేర శోభయాత్ర కూడా జరుగుతుంది. శోభయాత్ర కూడా భారీగా భక్తులు కూడా పాల్గొనబోతున్నారు. ఇటు సీతారాం బాగ్ ఆలయం నుంచి బోయగూడ కమాండ్, మంగళహాట్ పోలీస్ స్టేషన్ రోడ్, జాలి హనుమాన్, ధూల్పేట్, పురాణపూల్, జమేరాత్ బజార్, చూడి బజార్, బేగం ఛాత్రి, బర్ధన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీద్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాండ్, గురుద్వార్, ముత్తిపోలి చౌరస్తా, కోటి, ఆంధ్ర బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద కూడా ఈ శోభయాత్ర జరగనుంది. ఇటు భక్తులు కూడా భారీగా ఈ శోభయాత్రలో పాల్గొనబోతున్నారు. మరోవైపు శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 2,000 మంది పోలీసులతో బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇటు టాస్క్ ఫోర్స్ ఆఫీసులతో పాటు ఇటు ఆక్టోపస్ బలగాలతో అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ శోభయాత్రపై నిఘా ఏర్పాటు చేశారు. ఇటు శోభయాత్ర జరిగే రూట్ లో కూడా పోలీసులంతా కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. మరి శోభయాత్ర జరిగేటువంటి రూట్లలో కూడా మరి ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేపట్టడం జరిగింది. మరి మరోవైపు ఇటు డ్రోన్ కెమెరా ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఈ యాత్రను పోలీసులు కూడా పర్యవేక్షిస్తారు. ఇక మహిళల భద్రత కోసం సీ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇటు సమస్యాత్మక ప్రాంతాలు కూడా పోలీసులు గట్టి నిఘా కూడా ఏర్పాటు జరిగింది. ఇక మరోవైపు చూసుకోవచ్చు ఇటు శ్రీరామ నవమికి సంబంధించి కూడా ఇటు శకటాలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి. మరి కాసేపట్లోనే ఇటు శ్రీరామనవమి శోభయాత్ర కూడా స్టార్ట్ కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మనతో పాటు ఇటు భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ కమిటీ అధ్యక్షులు భగవంతరాయ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎన్ని గంటలకు శోభయాత్ర స్టార్ట్ కాబోతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? 1 గంటకే ప్రారంభించబడుతుంది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఇక్కడ సీతారాం బాగ్ మందిర్కు మన రాష్ట్ర గవర్నర్ గారు, అదేవిధంగా త్రిపుర డిప్యూటీ స్పీకర్ గారు మరియు జగద్గురు పీఠాధీశ్వరులు శంకరాచార్యుల వారందరూ వచ్చి మనల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు ఊరేగింపు డప్పు వాయిద్యాలతో, మేళ తాళాలతో, నృత్యాలతో గానం చేస్తూ జై శ్రీరామ్ నినాదాలు దిక్కుపిక్కెళ్ళేలాగా ఈ శోభాయాత్ర లక్షలాదిగా జనాలు తీసుకొని బోయిగూడ కమాన్, ధూల్పేట్ మరియు పురాణాపూల్, జుమరాత్ బజార్, చుడి బజార్, బేగం బజార్, ఛత్రి, బేగం బజార్ మరియు బర్ధన్ బజార్, సిద్దంబర్ బజార్, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ చమన్, పుత్లిబౌలి, ఆంధ్ర బ్యాంక్, సుల్తాన్ బజార్ దగ్గర బహిరంగ సభగా మారిపోతున్నది. మార్గ మధ్యంలో అనేక మంది భక్తులు దప్పిక రాకుండా మంచినీళ్లు, మజ్జిగ మరియు ప్రసాదాలు అన్ని కూడా ఆకలి లేకుండా ఉండడానికి ఏర్పాటు చేశారు. వారికి అందరికీ కూడా భాగ్యనగర్ శ్రీరామ ఉత్సవ సమితి అభినందనలు జరుపుకుంటుంది. జై శ్రీరామ్. ఈ శోభయాత్రలో ఎంతమంది భక్తులు పాల్గొనబోతున్నారు? గతేడాది కంటే ఈసారి పెరిగే అవకాశం ఉంది. ఎంతమంది భక్తులు పాల్గొన్నారు? సుమారు 3 లక్షల మంది భక్తులు పాల్గొంటారని మా విశ్వాసం. పోలీసు నుంచి సహకారం ఎట్లా ఉంది? డీజే సౌండ్స్ బంద్ చేశారు కదా, పోలీసుల సహకారం ఎట్లుంది అనే ఆంక్షలు కూడా విధించడం జరిగిందా? మన ధార్మిక ఉత్సవాల మీద ఎలాంటి ఆంక్షలు లేవు.
ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. డీజే సౌండ్ బంద్ చేస్తామని కూడా చెప్పారు. ఇంతకుముందే సీవీ దానికి లోబడి మనం సౌండ్ను ఉపయోగించుకుంటాం. ఎన్ని గంటలకు మూస్తుందండి శోభయాత్ర? ఇటు కోటి వ్యాయామశాల ఎప్పటి వరకు చేరుకుంటుంది? 7 గంటల వరకు సుల్తాన్ బజార్కు చేరుకుంటాం. భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ శోభయాత్ర? భక్తులందరూ కూడా ఈ రోజు శ్రీరామును స్మరిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు సమర్పిస్తున్నాం. మరి మన సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక విలువల్ని, మన భారతీయ సంస్కృతిని, కట్టుబొట్టు ఆచార వ్యవహారాలు రాబోయే తరాలకు అందించడానికి గాను మార్గదర్శనం చేసేలాగా మన కార్యక్రమాలను నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తానికి ఇటు సీతారాంబాగ్ శ్రీరామ మందిరం నుంచి కూడా మరి కాసేపట్లోనే ఇటు శ్రీరామనవమి శోభయాత్ర కూడా స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి. ఇక్కడ చూసుకోవచ్చు భారీగా శకటం, ఇటు శ్రీరాముని శకటం కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క శోభయాత్రలో కూడా కన్నుల పండుగ చేసేందుకు ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు భక్తులంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ శోభయాత్ర సీతారాంబాగ్ మీదుగా ఇటు మంగళహాట్ పోలీస్ స్టేషన్ మీదుగా ఇటు కోటి వాయువేశాలలో కూడా శోభయాత్ర భారీగా కూడా శకటాలు కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే కన్నుల పండుగ శ్రీరామనవమి శోభయాత్ర కూడా జరగనుంది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాండ్ బాజా భరత్ చేసేందుకు కూడా ఇక్కడ అందరూ కూడా సిద్ధమయ్యారు. ఇక్కడ మొత్తానికి ఇటు గుర్రపు బట్టీలను కూడా ఏర్పాటు జరిగింది. మొత్తం వాహనాలను కూడా మొత్తం అలంకరించారు. ఇక్కడ భారీ ఎత్తున కూడా ఇటు శకటాలు కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు శోభయాత్రలు కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇటు మహిళల కోసం కూడా భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఇటు మఫ్టీలో సీ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇటు డ్రోన్ కెమెరాల ఆధారంగా ఇటు మొత్తం ఈ యొక్క శోభయాత్రను కూడా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు డ్రోన్ కెమెరాల ద్వారా మొత్తం మానిటరింగ్ చేసుకుంటూ ఇక్కడ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా దీన్ని అటాచ్ చేస్తూ ఈ యొక్క శోభయాత్ర మొత్తం దాదాపు 6 కిలోమీటర్ల మేర కూడా సాగుతుంది. కాబట్టి ఈ యొక్క రహదారులన్నీ కూడా దీనికి సంబంధించిన ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. మరి ఎక్కడ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇటు శ్రీరామనవమి శోభయాత్రకు సంబంధించిన గుర్ర పట్టీలు కూడా సిద్ధమయ్యాయి. మరి కాసేపట్లో ఇటు పోలీసుల పర్యవేక్షణలో ఇటు సీతారాంబాగ్ నుంచి ఈ యొక్క శ్రీరామనవమి శోభయాత్ర కూడా స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఇప్పటికే ఇటు పోలీసులు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 1:30కు ఇటు శ్రీరామనవమి శోభయాత్ర కూడా స్టార్ట్ చేయాలి. ఇటు సీతారామ నుంచి మొదలుకొని ఇటు మంగళహాట్ అదేవిధంగా మొత్తం దాదాపు 6 కిలోమీటర్ల మేర కూడా ఈ యొక్క శోభయాత్ర జరుగుతుంది. కాబట్టి మరి శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి సందర్భంగా కూడా ఆటపాటలతో మరి శ్రీరామనవమి నామస్మరణలతో కూడా ఈ యొక్క శోభయాత్ర కూడా కన్నుల పండుగ కూడా జరగనుందని చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో. ఇక హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక కమిషనర్ సివి ఆనంద్, నగర జాయింట్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్లు బందోబస్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శోభయాత్రకు సౌత్ వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్లకు చెందిన డీసీపీలు, ఆయా ప్రాంతాల పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పాటు అదనపు బలగాలతో బందోబస్తు చేపడుతున్నారు. అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల ద్వారా శోభయాత్రను పర్యవేక్షిస్తారు. देखिए, जहां जहां पर कांग्रेस की सरकार है वहां पर हिंदू फेस्टिवलों पर प्रतिबंध लगाना, जहां जहां पर कांग्रेस की सरकार है वहां पर हिंदुओं पर अत्याचार होना, चाहे वो बंगाल हो या कर्नाटक हो या तेलंगाना हो। जैसे बंगाल में भी जिस प्रकार से जो हिंदुओं की दुश्मन ममता बनर्जी किस प्रकार से रामनवमी शोभा यात्रा के जुलूस पर प्रतिबंध लगाने का प्रयत्न कर रही है, कर्नाटक में बहुत सारे हिंदू कार्यकर्ताओं को डराया जा रहा है, धमकाया जा रहा है, अगर रामनवमी शोभा यात्रा निकालोगे तो जेल में डाला जाएगा। उस प्रकार से वहां की हिंदू विरोधी कांग्रेस सरकार उस प्रकार से फरमान निकाल रही है। और तेलंगाना में भी अभी आज ही मुझे एक
लोकल पुलिस स्टेशन द्वारा एक नोटिस दिया गया कि आप डीजे साउंड नहीं लगा सकते, आप ड्रोन नहीं लगा सकते, आप कैमरा नहीं लगा सकते। तो मैं पुलिस के आला कमान को कहना चाहूंगा और खास करके तेलंगाना राज्य के मुख्यमंत्री को कहना चाहूंगा, जो करना है कर लो। हर वर्ष जिस प्रकार से हम शोभा यात्रा निकालते हैं, इस वर्ष और हम ज्यादा करके बताएंगे। इस वर्ष हम और ग्रैंड शोभा यात्रा निकाल के बताएंगे। अगर रोकने का दम है तो रोक के बताएं। अरे हम 2010 में नहीं रुके तो आज क्या रुकाएंगे। 2010 में यहाँ शोभा यात्रा प्रारंभ हुई थी, बहुत ही कम संख्या में यहाँ शोभा यात्रा प्रारंभ हुई थी, लेकिन आज वो एक छोटी सी शोभा यात्रा एक विशाल रूप ले चुकी है। आज लाखों की संख्या में राम भक्त यहाँ शोभा यात्रा में सम्मिलित होते हैं। कोई भी ताकत, अगर स्वयं मुख्यमंत्री जी भी अगर रोड पर उतर कर अगर यहाँ शोभा यात्रा को रोकने का भी प्रयत्न करेंगे तो भी यहाँ शोभा यात्रा रुकने वाले नहीं है। पिछले वर्ष से इस वर्ष और भी हम धूमधाम से शोभा यात्रा निकालने की पूरी प्लानिंग कर चुके हैं। और कल 6 तारीख है, कल लगभग हमारा हवन पूजा कार्यक्रम होगा। 12:10 को श्री रामनवमी शोभा यात्रा का आरंभ होगा।